ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ హోలీ బిలేటెడ్. ఏంటక్క, హోలీ అయిపోయి చాలా రోజులైతుంది, ఉగాది కూడా దగ్గరికి రాబోతుంది, ఇప్పుడు పెట్టాము ఏంటి అనుకుంటున్నారా? వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలు అవ్వలేదన్నమాట. అందుకోసమని కొంచెం లేట్ అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చాము ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ తో. ఇదిగోండి, హోలీ ముందు రోజు అయితే మామూడు యాక్చువల్గా రోజు బయటికి దేనికోసమో వెళ్ళాము. అయితే బెలూన్స్ తెచ్చుకోవడం కోసమని వెళ్ళాము అనమాట. వాటర్ బెలూన్స్ కావాలనేసి. అప్పుడు గన్ కావాలని అంటే అమ్మ గన్ కూడా ఖరాబ్ అయింది అని గన్ కూడా తీసుకొని వచ్చాం. ఇంతకుముందు ఆడారు కదా ఆ గన్ 250 రూపీస్ ఏమో గన్ తీసుకొని, తర్వాత వాటర్ బెలూన్స్ కూడా తీసుకొని వచ్చేసాము. ఇంకా తెల్లవారు ఈ రోజైతే హోలీ రోజైతే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాము. మేమైతే పెద్దవాళ్ళం అయితే మేము హోలీ సెలబ్రేషన్స్ అయితే ఏమి చేసుకోము. మా వాడికి కిందికి వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హోలీ ఆడుకున్నారు అనమాట. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు రాలేరు, పక్కన నైబర్స్ టెనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అయితే ఆడుకున్నారు. ఇంక ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పి చేశాను. ఎందుకంటే ఎప్పుడు అఖిల్ నేను ఇద్దరమే కదా బ్రేక్ఫాస్ట్ తినే రోజు, వాళ్ళ నానేం తినరు కదా. అయితే ఇప్పి తినక చాలా రోజులు అవుతుంది. ఇంకా మా ఆవిడ కూడా ఇప్పి పెట్టట్లేదు అనమాట. సర్లే అందరం ఒకసారి తినొచ్చు కదా, ఇప్పి ఇలాంటివి చేసి అందరం ఒకేసారి తినేటప్పుడు అయితేనే చేస్తాను అనమాట. లేదు అంటే మా వాడికి జ్యూస్ కావాలి, మా ఆయనకేమో అసలు జ్యూస్ ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు అనమాట. మంచిగా సపరేట్ అవుతాం. అందుకని వేడి వేడిగా తీసుకొని తినేటట్టు అయితేనే ఈ యొక్క ఇప్పి చేస్తాను. ఇంకా మా కిందికి వెళ్ళేసి ఆడుకొని వచ్చాడు. వచ్చేటప్పటికి ఇంకా నేను ఇప్పి అయితే రెడీ చేసేసాను, వాళ్ళిద్దరికి కూడా పెట్టేశాను. ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట. ఇప్పి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు. ఆరోగ్యానికి మంచి చేయనటువంటి అందరం ఇష్టంగా తింటాం కదా. ఇదైతే ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ కమ్మగా ఉంటుంది, తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఇప్పి అయితే తినేసాము. తినేసిన తర్వాత మళ్ళీ కాసేపు వెళ్ళి ఆడుకున్నాను. అయితే ఈ టైంలోనే అఖిల్కి ఎగ్జామ్స్ అనమాట. అందుకని మళ్ళీ పిలిచేసాను. ఇంకా వచ్చేసాయి నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా వచ్చేసాయి, కాసేపు ఆడుకొని మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి కదా అని. ఏంటంటే బాగా వేడి వేడిగా ఉందన్నమాట. అందుకోసమని ఇంకా పైకి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి చదువుకున్నాడు. ఇంక ఈవినింగ్ కోసమని వాటర్ మిలన్ అయితే కట్ చేద్దాం అనుకున్నాను. లేదమ్మా, నువ్వు చిన్న ఉన్నప్పుడు నాకు ఇలా స్పూన్ తో రౌండ్ రౌండ్ కట్ చేసి ఇచ్చేదానివి కదా, అలా నేను కట్ చేస్తాను అన్నాడు. సరే 2 పీసెస్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా మా ఊడే కట్ చేసుకున్నాను అనమాట. ఇలా బాగుంటుంది. చిన్నప్పుడైతే ఇలా నేను ఇంకా చిన్నగా ఉంటుండే గుంటె గరిటె, ఇప్పుడు గరిటె ఇక్కడ మిస్ అయిపోయింది. దాంతో మంచిగా సేమ్ సర్కిల్ లాగా వస్తుంది అనమాట. అలా అయితే మంచిగా స్పోక్స్ పెట్టుకొని కానీ తినేవాడు. అంటే పిల్లలకి కాస్త హెల్దీగా ఉన్నవి ఇచ్చామనుకోండి మంచిగా ఉంటుంది కదా. తట్టు ఇప్పుడు ఎండాకాలం బాడీ డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకున్నాం. వాటర్ మిలన్ అని కాదు, వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకున్నాము బాగుంది. అదిగోండి, అది వచ్చేసి స్కూప్ లాగా ఉంది అంటే మమ్మీ చూసావా స్పూన్ లాగా ఉంది, స్కూప్ లాగా ఉంది అనేసి తాగేసినా నిజమే కదా అనిపించింది. కొన్నిసార్లు పిల్లలు చేసే పనులు మంచి ముద్దుగా అనిపిస్తే మాట వినకపోతే కోపం వస్తూ ఉంటది కదా. ఇంకా తినడం అయిపోయింది, ఇంకా కూర్చొని చదువుకున్నాను అనమాట. ఇంకా తర్వాత టీ టైం వచ్చేసింది. కాసేపు చదువుకున్నాక బోర్ వస్తుంది కదా, ఆ టైంలో వాటర్ మిలన్ తిన్న తర్వాత 5 అవుతుంది ఇంక ఈవినింగ్. ఇంకా 5 o'clock అయితే టీ పెట్టేశాను. టీ బిస్కెట్ అనమాట. నేనైతే టీ అటుకులు పెట్టుకున్నాను. వాళ్ళిద్దరికేమో బిస్కెట్ కావాలంట. మావాడికేమో మనకి వీటితో అయ్యేటువంటి బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ ఇస్తున్నాను. మైదా బిస్కెట్స్ అయితే బంద్ చేశాను. ఇదిగోండి, నాకేమో అటుకులు ఇష్టం, అటుకులు టీ తాగాను. మీలో ఎంతమందికి అటుకులు టీ ఇష్టం? అటుకులు తింటూ టీ తాగుతా అంటే కమ్మగా ఉంటుంది. ఆ టీ కొంచెం తీయగా ఉండాలి, అప్పుడు ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇదిగోండి, ఇద్దరం తింటా ఉన్నాం. మా ఊరికి వీడియో తీస్తే అస్సలు నచ్చదు తినేటప్పుడు. నాకు ఏం వద్దమ్మా అని అసలు నీకేం చూపించట్లే, నేనే తింటు నాకు నేనే సెల్ఫీ చూపించుకున్నాను. నాకు ఇద్దరి గ్లాసులో టీ ఇష్టం అనమాట. ఇంకా స్టీల్ గ్లాసులో కానీ కప్పులు అస్సలు ఇష్టం. ఇద్దరు గ్లాసులో టీ పోసుకొని తాగుతూ అటుకులు తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట టీ కాంబినేషన్. నాకేమో అటుకులు, మా ఊడికేమో గోధుమలతో తయారు చేసిన బిస్కెట్స్, పేరు గుర్తుకు రావట్లేదు అందుకే పేరు చెప్పేశాను. డైజెస్టివ్ బిస్కెట్స్. మా హస్బెండ్కి ఏమో మస్కా చేస్తా బిస్కెట్స్ అనమాట. ఇలా ముగ్గురం అయితే టీ టైం ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ హోంవర్క్ రాసుకోమని చెప్పేసి నేనైతే పైకి వెళ్ళి మిద్దె తోటలో వర్క్ అయితే చేసుకున్నాను అనమాట. డైలీ
ఇలా రొటీన్ ఉంటుందన్నమాట. ఈవినింగ్ మళ్ళీ ఒక 2 అవర్స్ అయినా పడుతుంది. పైకెళ్ళేసి ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ పువ్వులు తెంపడానికి అవుతుంది. తర్వాత మొక్కలకు నీళ్లు పోసి, ఇంకేమైనా ప్రూనింగ్ చేసింటే ప్రూనింగ్ చేసి, స్ప్రే చేసింటే స్ప్రే చేస్తూ ఇంక ఈవినింగ్ అయిపోతుంది. ఇంక కిందికొచ్చేసి ఆ కీర్‌తో అయితే హోంవర్క్ రాపిచ్చేసాను. ఒక్కోసారి ఇంకా నేను లేకపోతే హోంవర్క్ రాయడానికి ఇష్టం లేకపోతే బుక్ పట్టుకొని పైకొచ్చేస్తాడు. కాసేపు రాయడము, కాసేపు అటు ఇటు తిరగడము చేస్తాం. సర్లే పైకొస్తే కాసేపు చదివినా, చదవకపోయినా ఆ యొక్క చల్లగాలిలో ఎంజాయ్ చేస్తారులే అనిపిస్తది. ఇదిగోండి ఏదైనా లైఫ్ ఎంజాయ్‌మెంట్ అనేటువంటిది చైల్డ్‌హుడ్డే కదా! బిఫోర్ 10థ్ వరకే లైఫ్ ఎంజాయ్‌మెంట్. ఇంక తర్వాత అంతా ఇంకా లైఫ్ సెటిల్‌మెంటు, కెరియర్ ఇదే ఉంటుంది కదా! అందుకే ఎంజాయ్ చేయాలి అని చెప్తాను. కానీ ఏదైనా ఎంజాయ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించుకొని మనకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి అనిపిస్తది. ఫ్రెండ్స్ అంటే మన స్కూల్ డేస్‌లో ఉన్న ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోలేం కదా! తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. స్కూల్ డేస్ తర్వాత కాలేజ్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. కానీ స్కూల్ డేస్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తో ఉన్నంత అటాచ్‌మెంట్ తర్వాత వచ్చిన వాళ్ళతో ఉండదు కదా! ఏమంటారు చెప్పండి? ఆ యొక్క స్కూల్ డేస్‌లో ఉన్న ఫ్రెండ్సే బెస్ట్ ఫ్రెండ్స్ అనిపిస్తది. నాకైతే ఒక ఫ్రెండ్ ఉంటుంది. చిన్నప్పటి నుండి నాకు తను 8థ్ క్లాస్‌లో ఫ్రెండ్ అప్ టు ఇప్పటి వరకు కూడా బెస్ట్ ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్